శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ ఆచార్య అమృత లేఖావళి పేజీ నంబర్ 74। ఓం శ్రీ సాయి। మార్చ్ 12, 1985। డియర్ చిరంజీవి శేషు, బాబా బ్లెస్ యూ ఆల్। మొన్న రమణయ్య వచ్చి అమ్మకు ఆపరేషన్ చేసి కాలు తీసేశారని చెప్పాడు। నిన్ననే కమల కూడా వ్రాసింది। ఆ మాట విని మేమంతా ఎంతో బాధపడ్డాము। ఆ పరిస్థితులలో నీ ఒక్క జాబైనా వ్రాయకపోవటం ఆశ్చర్యంగా ఉంది। వ్రాస్తే ఏమో చేయగలనని కాదు, కానీ సాయిని ప్రార్థించి ఉండేవాడిని వాడినన్న తృప్తి లోపిస్తుంది కదా। అసలు నీవు చరిత్ర పారాయణ చేయలేకపోవటమే నన్ను ఆశ్చర్యపరుస్తూ బాధ పెడుతూ వచ్చింది। విరామంగా ఉన్నప్పుడు కూడా చదవబుద్ధి కావటం లేదని, మందిరానికి రాలేకపోతున్నావని నీవు విద్యానగర్లో అన్నప్పుడే నాకు బాధ వేసింది। ఆయన ఎలా జీవిత సమస్యలను ఒక్కొక్కటి తీర్చిదిద్ది ఒక కొలికి తెచ్చారో చూచి కూడా నీకు శ్రద్ధ పట్టుదల కలగకపోవటం ఆశ్చర్యంగా ఉండేది। కోర్టు సమస్యలలో కూడా ఆయనను ప్రార్థించి పారాయణం చేసే బదులు నా ద్వారా కూడా లౌకిక ప్రయత్నాలు చేయటం ఆశ్చర్యంగా తోచేది। నేనుగా లౌకిక సహాయం చేయాలనుకోవటం లేదు। నీవు ఆయనపై అంత దృఢంగా ఆధారపడలేకపోవటమే నా కారణమేమోననిపించేది। మన వారితో ఒకరిద్దరితో అన్నట్టు కూడా గుర్తు, అయితే అది నాతో అనగల సమయం కాదు। ప్రపంచంతో నాకున్న అనుభవాల దృష్ట్యా లౌకికంగా సహాయం చేయనిష్టపడక అలా చెబుతున్నారని అనుమానిస్తావేమోనన్న శంక తోచేది। సాయి అనుమతిస్తే గోపాలం వారైనా ఏదైనా చేయగలిగేవాడని నాకు తెలుసు। నన్ను మరిచిన వాణ్ణి మాయ బాధిస్తుంది అన్న సాయి సూక్తి గుర్తుకు వచ్చేది। ఇలా అని సాయిని తగు రీతిన ప్రార్థిస్తే అమ్మ కాలు బాగుపడలేదని చెప్పి నీకు గితి పెట్టడం నా లక్ష్యం కాదు। అది అలా జరగవలసి ఉంటే జరిగి ఉండవచ్చు। ఇక్కడ నా శ్రీమతి కైనా కాలు కదపలేకపోవడం ఉన్నది కదా। అలా అంటాను। అయితే నా శ్రీమతి ప్రారబ్ధాన్ని అనుభవించటానికే ఎన్నుకున్నది కనుక బాధ లేదు। ఆ విషయమై నీవు కృంగవద్దు। సాయిని దృఢంగా స్మరించు। చదివిన లీలలను, పత్రికలలో వచ్చే లీలలను స్మరించి కూడా ఆయన ఉంటారని గుర్తుంచుకో। భక్తి శ్రద్ధలతో మొదటి ముద్ద ఆయనకు విడిచిపెట్టు। చిరంజీవి, సౌభాగ్యవతి, నిర్మల పిల్లలు క్షేమమని తలుస్తాను। ఆశీస్సులు చెప్పు। మొన్న 6వ తేదీ విశాఖ వెళ్ళగలిగి ఉంటే 8న బ్రదర్ ఇన్ లా మ్యారేజ్కి విజయవాడ వెళ్ళగలిగేవాడినే, కానీ సత్యం సీజన్కు వెళ్ళడం వలన నేను అతను ఇద్దరము లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే అవుతే ఫైనాన్షియల్గా డిఫరెంట్ కనుక నేనే పత్రిక చూచుకోవలసి రావటం, 8న విక్రమ్ విజయవాడ వెళ్ళవలసి రావటంతో నేను ప్రెస్లో కూర్చొని తీరవలసి వచ్చింది। ఆ కారణంగా మా పెద్దన్న గారి మొదటి సంవత్సరానికి కూడా విశాఖ వెళ్ళలేకపోయాను। మీ మామగారు బావమరుదులకు ఈ విషయం చెప్పు। అయితే ముహూర్తానికి ఇక్కడే బాబాను వధూవరులను ఆశీర్వదించమని ప్రార్థించానని చెప్పు। జాబు తప్పక వ్రాయి। పై కారణాలుగానే విద్యానగర్ కూడా 12కి వెళ్ళలేకపోయాను। నీ భరద్వాజ। శ్రీమతి నిర్మల, వైఫ్ ఆఫ్ శేషాద్రి గారు, విఎన్, విద్యానగర్, జూలై 27, 1978। చిరంజీవి, సౌభాగ్యవతి, నిర్మలకు ఆశీస్సులు। నేను 31/12న బయలుదేరి షిరిడి వెళ్ళి 18కి తిరిగి వచ్చాను। అక్కడ శేషు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శ్రేయస్సు ఒకటి, మీ ఇద్దరి కాదు ముగ్గురు శ్రేయస్సు కోసం ఒక కొబ్బరికాయ దునికి అర్పించి ప్రదక్షిణ చేశాను। నీవు చక్కగా సాయిని స్మరించు। చరిత్ర సాయిది, అక్కల్కోట స్వామిది చదువు। రామాయణ వద్దనడంలో ఒక సత్యం ఉన్నది। రాముని కష్టాలు చదువుతూ హృదయం దుఃఖపడటం వలన శిశువుకు అట్టి మానసిక తత్వం రానవకాశం ఉన్నది। అలా రాకుండడానికి ఎక్కువ మంది
మనోబలం చాలదు. అంతకంటే నీవు ఇవి చదివేది మేలు. వివేకానంద, రామకృష్ణ పరమహంసలు దొరికితే చదువు. వచన భాగవతము, పోదన భాగవతము లేక ఆర్కే మిషన్ అచ్చువేసిన అబ్రిడ్జ్డ్ ఇంగ్లీష్ భాగవతము స్వామి ప్రభావానంద వ్రాసినది చదవగలిగిన అది చదువు. నీవు వ్రాసిన జాబు చేరినది. నీకు చెప్పవని శేషుతో చెప్పటం మరచాను కనుక ఈ జాబు వ్రాస్తున్నాను. అమ్మగారు, పాప 1-2 రోజుల్లో రావచ్చు. నీ ఆరోగ్యము, మనసు బాగున్నాయని తలుస్తున్నాను. నాన్నగారిని అన్నయ్యని అడిగానని చెప్పు. ఆశీస్సులతో భరద్వాజ. శ్రీమతి టీవీ సుబ్బమ్మ గారికి కేర్ ఆఫ్ శ్రీ టీవీ శేషగిరిరావు, ఓం సాయి, విద్యానగర్, మే 21. అమ్మ నమస్కారములు. మీరు ఆతురతతో వ్రాసిన జాబు చేరినది. చిరంజీవి ప్రసాద్కు ఇప్పుడే తగు జాబు వ్రాశాను. శ్రీ సాయికి కూడా చెప్పాను. ఆయన దయ వలన చిరంజీవి క్షేమంగా ఉండగలడని ఆశిస్తాను. మీకు నేను గట్టిగా చెప్పేదే మీ కుటుంబ సమస్యలన్నింటినీ బాబాకు నివేదించి నిశ్చలంగా బాబాను స్మరిస్తూ ఏ అవకాశం వస్తే దానిని బాబా పిలుపుగా స్వీకరించండి. మీకు తోచిన యత్నం మీరు చేస్తూ ఉండండి. తనను నమ్మిన వారికి ఆ అన్న వస్త్రాలకు లోటు రాదని సాయి ప్రతిజ్ఞ. ఎంత కలవారైనా అనుభవించేది కోరేది వీటినే. ఇక తక్కిన బాధ్యతలు కూడా అంటే బిడ్డలివి ఆయనే చూడగలడు. కానీ మీ యత్నం కావాలి. ఫలితం బాగున్నా పొంగక, బాగుండకుంటే కృంగక చేయటం ధర్మం కనుక దానిని బాబా ఆజ్ఞగా భావించి యత్నించటమే. యత్నంతోటే అవుతాయని కాదు, యత్నించవలసిన మన కర్మను నివారణ చేసుకోవటానికి యత్న ఫలితాలు వారి వారి బిడ్డల ప్రారంధాల మీద కూడా ఆధారపడుతుందని గుర్తించాలి. అనుకోకుండా మీ గర్భాన పుట్టినంత మాత్రాన సృష్టి అంతటికీ ఏ ధర్మాలు ఉన్నాయో అవి వారికి ఉంటాయి కదా. అది మరిచి అతి వ్యామోహంలో వారి ప్రారంధం ఎలా ఉన్నా మన కోరికే నెరవాలంటే ఎలా? అది రామకృష్ణాదులకే చెల్లదు. కనుక ఏ ఒత్తిడైనా జగత్తులో ఇతరులకొస్తే ఎలాగో మనవారికొచ్చినా అలాగేనని మీరు గుర్తుంచుకునే సాయిని సేవించాలి. వారి బాధలు పూర్తిగా నివారణ కావాలంటే వారు బాబాను అంతగా ధ్యానించాలి కదా. వారి బదులు మనం చేసేది కొంతవరకే కనుక ఆశ ధైర్యాలు వదలొద్దు. ఏమీ యోచించకుండా ఏది ఎవరికి జరుగుతున్నా అది సృష్టిలో ఎవరికి వారి ప్రారబ్ధానుసారం జరుగుతోందని తలచి మన సాధనను కొనసాగించాలి. లేకుంటే దైవం మీద కంటే వీరి మీదే ప్రీతి అయితే ఎలాగా? వీరు సాధన చేసి దైవస్వరూపులు అయ్యేదాకా నా బాధలు పూర్తిగా ఎలా నివారణ కాగలవు? మన బిడ్డ వేసింది కనుక వంట రేపే కావాలంటే మన బిడ్డ వేసింది కనుక పంట రేపే రావాలంటే కాదు కదా. అలానే మనకు ఈ లంపటతో సాధన కుంటుపడితే జన్మలు తప్పవు. జన్మలు ఉన్నంత వరకు ఈ మమకారాలు ఉంటాయి. ఇంకెప్పుడు మనం విముక్తికి సంతృప్తిగా యత్నించేది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నా సమస్యలన్నీ తీరాక నేను హృదయపూర్వకంగా సాధన చేస్తాను అనటం సముద్రంలో అలలు ఆగాక స్నానము చేస్తానన్నట్లుంది అని. అది మాయ ఆడే ఆట. సృష్టిలో సర్వజీవులు సమానమేనని వాటి కర్మ సాధనలే వారు ఉద్ధరించాలని గుర్తించి వ్యర్థ మమకారాలు వీడి భగవంతుని ధర్మాన్ని నిర్లిప్తంగా చూస్తుండనిదే ఆయన దయను పొందేదెలా? నిజానికి భగవంతుడొక్కడే మనవాడు. ఆత్మగా మనతో సదా ఉంటాడు. తక్కిన వారంతా అప్పులు రాబట్టుకోవటానికి జన్మజన్మకి కొత్త వారొచ్చి పోతూ ఉంటారు. ఇది దృఢంగా గుర్తిస్తేనే గాని సాధన చెయ్యలేము. ఈ వ్యామోహాలు వీడకుంటే బాబా ఎలా అయ్యేవారు? ఈ వ్యామోహాలు వీడకుంటే బాబా ఎలా అయ్యేవారు? మన సంగతి అంతే, ఎవరి సంగతి వాళ్ళది. ఈ విషయాలు సదా జ్ఞప్తించుకోండి. బాబా దయ చూపగలడు. సబూరి నిష్ఠ కావాలి కదా. సోదరుడు భరద్వాజ.
శ్రీ పెసల సుబ్బరామయ్య గారికి వ్రాసిన లేఖలు. వీరు శ్రీ గొలగముడి వెంకయ్య స్వామిని సేవించుకున్నారు. నెల్లూరు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారితో వీరికున్న అనుభవాలని గురించి నాకు తెలిసిన మాస్టారు అన్న చక్కని గ్రంథం ద్వారా మనకు అందించారు. విద్యానగరు, జూన్ 6, 1977. సుబ్బరామయ్య గారికి ఆశీస్సులు. మీ 2 జాబులు అందినవి. చాలా ఆనందం కలిగినది. మీకు సాయి కృప ఉన్నది. మీరేమీ ఎవరిని అడగవలసిన పని లేదు. అలా చేసుకుంటూ పోతుంటే సర్వము లభించగలదు. బండి పట్టాల మీదుగా పోతే చాలు, గమ్యం తప్పక చేరగలదు. పట్టాలంటే తప్పక ధ్యానాదులు పట్టుదలగా చేయగలగడమే. పట్టాలంటే తప్పక ధ్యానాదులు పట్టుదలగా చేయగలగటమే. సాధన ఆరంభంలో కొంతకాలం పాటు చాలామందికి అప్పుడప్పుడు సాధన మందగించినట్లుగా ధ్యానం కుదరనట్లు అనిపించి నిరుత్సాహంతో విడిచేస్తారు. అసలు సాధనలో పురోగతికి మొదటి చిహ్నం అటువంటి నిరుత్సాహాన్ని ఎప్పుడు పొందక సాధిస్తూ ఉండటమే. సాధన బాగా కుదిరితే టైంను పగలనక మాంద్యాన్ని రాత్రిలాగా పోల్చవచ్చు. సాధక దశలో అప్పుడప్పుడు 2 ఆవర్తాలు చేస్తుంటాయి. రాత్రి రాగానే బెంబేలు పడక పట్టుదల వహిస్తే తిరిగి తెల్లవారగానే మరింత సులువుగా సాగుతుంది. అలా వదలక చేయగలగటమే సాధనలో పెద్ద మలుపు. అందులో భాగం మాత్రమే. ధ్యానంలో నిరామయత కుదరటం నిరామయత సద్గురు కృపను సూచిస్తుంది. పైన చెప్పిన రీతిన ధ్యానము కొనసాగించినా తప్పక కృతార్థత రాగలదన్న నిదర్శనము ఇప్పటి మీ నిరామయత కనుకనే చాలా అదృష్టవంతులన్నది బాబా కృప చూపారు. పైన చెప్పినదే నిష్ఠ. ఎప్పుడైనా కుదరనట్లు అనిపించినా ఇది తాత్కాలికమైన ప్రకృతి సిద్ధమైన మార్పే అన్న గుర్తుతో పట్టుదలగా సాధన మరింత పట్టుదలగా కొనసాగించటమే సబూరి. తాత్కాలిక సంచలనానికి బెంబేలవ్వకుండా సాగడమే. కొండెక్కేటప్పుడు కొంత దూరం పోయాక అలసట వచ్చినట్లు సాధకులకు కొంతకాలం నిరామయత తరువాత ఒకప్పుడు చలనము అస్థిమితం సంతృప్తి రావచ్చు. అప్పుడు కొండెక్కేవాడు కొద్దిసేపు సేద తీర్చుకొని తిరిగి శిఖరారోహణకు ఉపక్రమించాలి. ఇలా శిఖరం చేరేదాకా ఈ అహర్నిశలు పరిశుభ్రమిస్తాయి. ముందుగా ఇలా చేసుకుని ఉండటం అప్పుడు పట్టుదల ధైర్యం ఇవ్వగలదు. మీ అనుభవాలు చాలా బాగున్నాయి. స్వప్నాల సంగీతం కాలం సూచించగలదు. అంతదాకా అవి దేవరహస్యాలు, విప్పి చెప్పరాదు కనుక వ్రాయడం లేదు. జపం అంటే నామం మాత్రం ఆవర్తమవుతూ ఉంటుంది. అది నిలిచి ఏమి చెయ్యక చూస్తున్నట్లుండి పోతుంది. ధ్యానం కొందరికి రూపం నిలుస్తుంది, కొందరకు రూపరహితంగా నిలుస్తుంది. 2 మంచివే. ఎవరి సంస్కారాన్ని అనుసరించి వారికి వస్తుంది. నేను స్పాట్ వాల్యుయేషన్కు తిరుపతిలో జూన్ 20 దాకా ఉండాలి. రేపు వెడుచున్నాను. శ్రీమతి సుబ్బమ్మ గారిని అడిగినట్లు చెప్పండి. గుంటూరు సాయిబాబా భజన మండలి అగ్రహారం వారు వెలువరించే శ్రీ సాయి లీలామృతం అను మాసపత్రికకు చందా ₹5 ఎంబో పంపి జనవరి 77 నుండి సంచికలు వరుసగా వస్తాయి. అది రాగానే మన సోదర బృందము అందరూ చదువుకోండి. మరలా కొంచెము పని ఎద్దడి తగ్గాక వ్రాస్తాను. దేవాలయం పని ఆరంభం కాగానే తప్పక మీరు సంకల్పించినట్టు శ్రీ సాయీషునికి మీ కాయ సేవను కూడా సమర్పించుకొందరు గాని శ్రీ సాయి మిమ్మల్ందరినీ సదా దయచూడుగాక. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. ఓం సాయి. ఏప్రిల్ 7, 1983. చిరంజీవి సుబ్బరామయ్యకు ఆశీస్సులు. సాయి కరుణతో ప్రగతి చెందుతున్న మీ చరిత్ర కృషికి సంతోషము. సాయికి కృతజ్ఞత. ఎంఓ చేరినది, పీసీ కూడా చేరినది. షిర్డీలో లాగే విగ్రహం ఉండాలంటే బొంబాయిలోని తాలిం అనే శిల్పి చెయ్యాలి. అతడికి వ్రాసి తెలుసుకోవాలి. బొంబెడ్ వైర్ ఫెన్సింగ్ చేసి లోపల బాబాకు వేదిక
ఆనించే గూడుతో కట్టేసి దాని ఉత్తర దక్షిణ గోడలకు 26 అడుగుల లోపలి అబ్స్ట్రాస్ షెడ్ యాస్బెస్టాస్ షెడ్ వేసి తర్వాత యథాస్థానములో గోడలు లేపాక షెడ్ తీసి వేయవచ్చునేమో చూడండి. అప్పుడు ప్రతిష్ఠించిన సాయిని కదలించనక్కరలేదు. చిరంజీవి రమణయ్య ద్వారా మీరు ఆలోచించి ఒక సూచన చేయమనండి. అంత చిన్న గ్రామానికి ఆ ప్రాంతంలో సాయి ప్రచారం జరగక మునిపే అంత ఖర్చుతో మందిరము విగ్రహము పెట్టటము, దానికి పూజారి నిత్య నిధుల కోసము ఇబ్బంది పడటం కంటే తాత్కాలికంగా సింపుల్ సత్సంగ హాల్ శాస్త్రీయ పూజా విధిగా చేయను పూజారి అవసరం లేని రీతిన కట్టుకొని ఈ విధులను ఒకరిద్దరు లైఫ్ లాంగ్ ప్రచారకులు పూజారులుగా నియమించి జీతమిచ్చేందుకు నిధులు ఉపయోగించి ప్రచార కార్యక్రమానికి రమణయ్యకు నేనిచ్చిన లిస్టులోని వసతులు కల్పిస్తే ఎక్కువ వినియోగం ఉంటుంది. క్రిస్టియన్ మిషనరీస్, మార్క్సిస్ట్ ఇలా చేయటం వల్లనే ఎక్కువ విస్తారంగా ప్రజలను తమ సిద్ధాంతంలోకి లాక్కోగలుగుతున్నారు. వనరులు గల సత్సంగాలు ఆశ్రమ కమ్ స్కూల్ అయితే దశాబ్దాలలో ప్రాంతాన్ని మార్చవచ్చు. అది కమిషనర్ గారితో మాట్లాడండి. అవసరం అనుకుంటే 17 నుంచి 20 మధ్యలో నేనే వచ్చి మాట్లాడాలన్నా మాట్లాడతాను. అందరికీ ఆశీస్సులు. ఇట్లు మీ భరద్వాజ. చిరంజీవి సుబ్బరామయ్యకు నవంబర్ 18, 1982. ఆశీస్సులు. ఆవేదనాపూర్వకమైన జాబు. లక్ష్మి ద్వారా చేసిన కబురు అందాయి. సాయి ప్రబోధామృతము జాగ్రత్తగా చదివితే యోచనను ఎలా పటిష్టం చేసుకోవాలో తెలుస్తుంది. ఇది జగత్తు అన్న భావము పోయి క్రమంగా అన్ని రూపాలలో ఉన్న ఒక సత్యం మీద మనసు నిలుస్తుంటే చాలు. ఇది క్రమంగా కుదురుతుంది. ఓరిమి నిష్ఠ ఈ యత్నంలో వహించటమే. దక్షిణ ప్రాకృతికమైన అవసరాలు కూర్చి మీరుగా నిగ్రహించవద్దు. మనస్సు పారాయణములోనూ భావపూర్వకమైన నామజపము, పూజ, నామలేఖలలోనూ కర్తవ్య నిర్వహణలోనూ తెరిపి లేకుండా నిమగ్నమై మిగిలిన సమయాన్ని సద్గ్రంథన పఠన, వాటిలోని భావాన్ని మననం చేస్తూ వాటిలో చెప్పిన రీతిన ప్రపంచాన్ని దర్శించే పద్ధతి మారేలా యత్నించటం ఇది కర్తవ్యం. ఆసనాలు, లీలాస్మరణతో పాటు సాయి రూపాన్ని దర్శిస్తూ వారి సన్నిధిని భావన చేస్తుంటే చాలు. అన్నీ అవే సమకూరుతాయి. మన యత్నం సడలింపు చేయకూడదు. మనలో పరిణితి రాలేదని అతిగా ఆరాటపడటం కూడా ధ్యానంలో అంతరాయమే. పరిణితి కోసమున్న తపన కృషి యొక్క తీవ్రత సమర్థతతో మాత్రమే ప్రకటమవ్వాలి. నీవేది చేసినా క్షుణ్ణంగా చెయ్యి. వెంకయ్య స్వామి కానీ మరెవ్వరి సన్నిధిని కానీ పొందలేకపోయామని వాపోవద్దు. సాయి అది అప్పుడు మనకు అవసరమని తలపిస్తే తప్పక ప్రసాదిస్తారు. ఆ నమ్మిక చాలు. కలిగిన స్థితికి కృతజ్ఞతాభావంతో కల్గని సమయాలను నింపుకోవాలి. అసలైన స్థితి మన నిజతత్వము. దాన్ని విస్మరించే పని మన భావంలోని అపరిపక్వత యోచన ద్వారా భావాలు మారుతాయి. కుటుంబం ఉన్నది కనుక ఉద్యోగాన్ని అంటిపెట్టుకోవటం లోపం కాదు. నిరంతర సాధన ఉండగలగటం ఎంతో యత్నంతో గాని కుదరదు. అంతవరకు ఉద్యోగం లేకుండా మనస్సులో వ్యర్థమైన యోచనలు, చింతలు ఎక్కువై ఈ కొద్ది సాధన కూడా కష్టమవుతుంది. అందుకే సాయి ఉండనిస్తున్నారు. ఎక్కువసేపు సాధన చేయగల స్థితి కలిగేదాకా అది అవసరము. అది కలిగిన కొద్ది పరిస్థితులను ఆ సాధనే మార్చుకుంటూ అవకాశాన్ని పెంచుతుంది. అది సాయి అభయహస్తము. ఆశీస్సులతో భరద్వాజ. విద్యానగర్ దగ్గర ఉన్న కొత్తపాళెం గ్రామంలోని రామిరెడ్డి గోపాలరెడ్డి గారికి ఆచార్యుల వారి లేఖ. ఒంగోలు, జూలై 1, 1982. చిరంజీవి రామిరెడ్డి గోపాలరెడ్డి గారికి, జనార్దన్ రెడ్డికి శ్రీ సాయి సకల శుభములు చేకూర్చుగాక.
మొన్న మనం కలిసినప్పుడు గురు పూర్ణిమ విద్యానగర్ మందిరంన బావుగా జరుపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మీరు తెలిపిన వెంటనే గూడూరు, నెల్లూరు సత్సంగ సోదరులందరికీ విద్యానగర్ వెళ్ళమని వ్రాసి ఉన్నాను. కలిచేడు నుండి సుబ్రామయ్య ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుతారు. కొంచెం ఏర్పాట్లకు తోడు ఎవరైనా ఉంచవలసింది. మనమందరము శుభంగా జరుపుకోవలసినది. ఇక్కడ మేమందరము క్షేమము. ఈ మధ్య బాగా సుస్థి చేసి తగ్గినది. విజయ్ అక్కడి నుండి వచ్చిన రోజున మీరు పంపిన 300 రూపాయల పాయకం అందించినాడు. అందరూ క్షేమమని ఒక మాటలో చెప్పాడు. మొదటిసారిగా బాబాకు ఇచ్చినది గాన జాబు వేదమ్మల పేరిట నిత్య పూజకు ఇచ్చినది గాన బాబు వేదమ్మల పేరిట నిత్య పూజకు గాను దానిని కడతామనుకున్నాను. 1972 యథార్థ భారతి సంచికలో శ్రీ సదాశివ కేంద్రం సరస్వతి స్వామి నేరూరు గారి దివ్య చరిత్ర లీలలు ప్రచురించబడ్డాయి. అవి లభ్యమైనచో వెంటనే పంపగోర్తాను. ఒక వ్యాసం వారి గూర్చి అర్జెంటుగా సిద్ధం చేయవలసి ఉన్నది. అవగానే జాగ్రత్తగా వాటిని వాపస్ చేయగలరు. మన సోదర భక్తుల ఉత్తరాల ఫైల్ వెంకటగిరి చేర్పించగోర్తాను. అమ్మగారు నరసమ్మను మన వారందరినీ రాజక్క గారిని అడిగినానని వ్రాయమంటున్నారు. అందరికీ ఆశీస్సులు. విశేషాలతో వివరంగా జాబు వ్రాయించగోర్తాను. ఇట్లు మీ భరద్వాజ. ఓం సాయి. సెప్టెంబర్ 15, 1982 గోపాల్ రెడ్డి గారికి, ఒంగోలు. శ్రీ సాయి సకల శుభములు కలుగజేయుగాక. మీ జాబులు చేరినవి. మీ క్షేమం తెలిపినందుకు సంతోషము. మొదట నేను 12న బయలుదేరి వెంకటగిరి రావాల్సి ఉన్నది. కానీ ఆ రోజు ఉల్వపాడులో సమావేశానికి షరత్ రావాల్సి ఉన్నది. అమ్మగారికి కాలు నొప్పి వేసినందువలన నా ప్రయాణం 20 తేదీల ప్రాంతాలకు పడవచ్చు. నేను ఒక ముఖ్య విషయము రాయవలసి ఉన్నది. ఆ పొలమునే ఉద్దేశంతో నిత్యరూప దీపాలకు మందిరంలో ఇచ్చిరో అదిప్పుడు నేను అక్కడ లేనందున అప్రయోజనం నెరవేరేలా స్వయంగా చూచుకొనుటకు వీలు కాదు. కనుక ఒక దానిని సాగు చేయగా వచ్చు ఆదాయము నేరుగా మీరే మందిరం పేర జమ చేయటం కానీ, లేక మీరే ధూపదీపాలకు వలె వస్తువులు పూజారికి చేయించుట కానీ, లేక దానిని మీరే తీసుకొనేటట్టు కానీ, అందుకు మీరు సంసిద్ధులు కానీ పక్షమున దానిని విక్రయించి ఆ మొత్తము కానీ మందిరము అకౌంట్లో జమ చేయించినా బాగుంటుంది. లేకుంటే నా ధర్మం నెరవేర్చడం లేదన్నది నాకు మిగులుతుంది. మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవలసినదిగా ప్రార్థన. అందరూ క్షేమము. ఇక్కడ అమ్మ, బాబు, పాపలకు ఏదో ఒక నలతగా ఉంటున్నది. బషీర్ బాబా గారి గూర్చి మీరు వ్రాసిన దానికి సంతోషము. కాకుంటే అటు గురువులలో కానీ ఇటు శిష్యులలో కానీ సంపూర్ణ లౌక్యము లేక సంపూర్ణ పారమార్థికత కనిపించటలేదు. ఆధ్యాత్మికత వెనుక లౌక్యాన్ని కలపగలిగిన వారు భక్తులను పలు విధాల ఆశ, ప్రలోభ, సంభ్రమ, భయాలతో ఆకట్టుకొని స్వచౌర్యాల బాగా చేసుకోగలరు. ఈ కలుషిత సమాజంలో శ్రద్ధ, ఆధ్యాత్మికత భావం నిలవటం ఎంతో ప్రయాసతో కూడినది. అంతటి సాయికి కూడా మొహుద్దీన్ తంబూలి నుండి గ్రామస్తుల నుండి ఎంతో బాధ కలిగింది. అయితే అది భగవదాదేశమని, అక్కడ భగవత ఆదేశమని అక్కడ నిలిచారు. తాత్కాలికముగానైనా తుమ్ముల అడవిలో కొంతకాలమున్నారు. బాబా గురువు వంటి వారికి సాయి ఒక్కరే దొరికారు. సచ్చిష్యులు సాయికి ఒక్కరూ లేరని ఆయన అన్నారు. లౌకికమైన కాలుష్యము లేని సచ్చిష్యుడే ఏనాటికి సద్గురుడవుతాడు. అన్యులు తమ లౌక్యంలోనూ పారమార్థిక లౌక్యంలోనూ జన్మలు పరిభ్రమించటమే. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాధనంతా సచ్చిష్యులమవటం నేర్చుకోవటమే. మానవమనాలు, రాగద్వేషాలు, జయాపజయాల వలయంలో గురుభక్తి జయాపజయాల వలయంలో తగు
గురుభక్తి ఇదే జీవిత పరమార్థం. దానినెంత మేరకు గుర్తించి అలవర్చుకోలేమో అంతవరకు జీవితములు వ్యర్థమే. మన వారందరినీ అడిగినట్లు చెప్పవలసినది. మీ భరద్వాజ. ఫిబ్రవరి 25, 1983 చిరంజీవి గోపాల్ రెడ్డి గారికి. శ్రీ సాయిషుని ఆశీస్సులు. మీ జాబులన్నీ నిన్న మధ్యాహ్నం ఇక్కడకు నేను రాగానే చూచాను. శివరాత్రికి మీరన్నీ సిద్ధం చేసుకున్నా మేమెంత యత్నించినా రాకపోవటం వలన అది సాయి సంకల్పం అనుకోవలసి వస్తున్నది. గూడూరు ప్రోగ్రాం నిర్ణయిస్తూ మీ జాబు రాగానే గూడూరు నుండి ఒకరు వస్తారని వ్రాశారు. దానికోసం ఎదురు చూడటంలో 10వ తేదీ మధ్యాహ్నం 12 దాటింది. 2:45 బండి దాకా చూచి అందులో బయలుదేరాలని నిశ్చయించినాము. అది గంట లేటని 2 సార్లు విచారించినా చెప్పారు. అంటే 3:45కి రావాలి. అయినా మంచిదని మేము 3 గంటలకే స్టేషన్ చేరిన 2:50కి రైలు వెళ్ళిందన్నారు. 4:30 గంటలకు బస్సు కోసం బస్టాండ్కి వచ్చాము. 5:30 దాకా బస్సే రాలేదు. అది 6 గంటల దాకా బయలుదేరే లాగా లేదు. అంటే 9:30 నుంచి 10 గంటల లోపు గూడూరు చేరే అవకాశం లేదు. ఇక మొదట రామ్మూర్తి గారి ద్వారా రాత్రికి బయలుదేరదామన్నా కూడా సాయి సంకల్పం లేదని తోచి మానుకున్నాము. 13కి మద్రాసు చేరి 19న సూళ్లూరుపేట, 20న నెల్లూరు, 21 ఇనుమడుగు, 22న విడవలూరు వెళ్ళి నిన్న మధ్యాహ్నం ఇక్కడ చేరాము. ఇక్కడ అమ్మ, పాప, బాబు తదితరులందరూ క్షేమము. మీ స్వప్నం గూర్చి భయపడవద్దు. స్థానికులు నేను భయం వలన రాలేదనుకున్నా పట్టించుకోవద్దు. అది కేవలం అనుభవాలతో వారు కల్పించుకునే యోచనలో మాత్రమే. లేకుంటే జనవరి 10న విద్యానగర్ అందరికీ ముందుగా కబురు చేసి మరీ వచ్చి మందిరంలో 2 గంటల నుండి వచ్చాం కదా, అది చాలు. వారు ఆలోచించగలిగితే లేదా వారి వంటి బలహీనులు ఆ ప్రాంతానికి మేలు చేయ సంకల్పించిన వారికి ఇబ్బందులు కల్పిస్తున్నా చేతగానితనంగా ఊరుకుండి పోగా లేనిది. అన్య ప్రాంతం నుండి వచ్చిన నేను భయపడినా వారు అనుకోవలసినదేమీ లేదు. తుల్య నిందా స్తుతి. నిందలు స్తుతులు ఒక్కటే. పీకలో నుంచి వచ్చే గాలి మాత్రమే. దానికి విలువ నివ్వనక్కరలేదు. మీ ప్రయత్నాలు చేయటం మొదవహమే. ఆయన నిర్ణయం ఎలా ఉంటే అదే నాకు సంతోషం. రామనవమి వస్తుంది. కరపత్రాలు భక్తులకెప్పుడూ ఆలస్యంగానే మన వద్ద నుంచి వెళ్తున్నాయి. ఈసారైనా ముందుగా వెడితే బాగుంటుంది. కార్యక్రమాలు నిర్ణయించి వ్రాస్తే కరపత్రాలు వేస్తారు. అక్కడ మన వారందరూ క్షేమమని తలుస్తాను. అందరికీ శ్రీ సాయి ఆశీస్సులు. మీ భరద్వాజ. ఓం సాయి. ఈ ఉత్తరంలో శ్రీ మాస్టర్ రాసిన చిరునామా మరువరానిది. ఈ ఇంటిలోనే శ్రీ మాస్టర్ తను చాలించారు. ఇప్పటికీ శ్రీ సీతారామయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ గారులు ఆ గదిని పవిత్రంగా ఉంచారు. ఒంగోలు, జూలై 11, 1986. చిరంజీవులకు ఆశీస్సులు. మీ జాబు చేరినది. ఇక్కడ అందరూ క్షేమము. అమ్మగారి ఆశీర్వాదము ఎప్పటిలాగానే ఉన్నది. పిల్లలు బడికి వెళ్తున్నారు. విక్రమ్, సత్యం దంపతులు క్షేమము. పిల్లలు బడికి వెళ్తున్నారు. విక్రమ్, సత్యం దంపతులు క్షేమము. మీరు పంపిన చెక్కు విషయము మరలా విచారించాను. నేను మీకు జాబు రాశాక ఏమైనా వచ్చిందేమోనని రాలేదని చెప్పారు. నేను 14 నుండి 17 వరకు ఇక్కడే ఉంటాను. మరలా 24 నుండి నెలాఖరు వరకు ఉంటాను. వీలు చూచుకొని రాగలరు. మా కొత్త చిరునామా శ్రీ మల్లాది సీతారామయ్య, ఇంజనీర్, లాయర్పేట, ఎక్స్టెన్షన్, ఒంగోల్ 523002.
మన ఇంటికి ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి దగ్గర ముంగమూరు డొంక పోస్టాఫీస్ నందు చివర అంటే రిక్షావాడు ద్వారకామాయి అని బోర్డు ఉంటే దగ్గరకు తీసుకొస్తాడు. లాయర్పేట ఎక్స్టెన్షన్లో 2వ బోరు పంపు దగ్గర అని కూడా చెప్పవచ్చు. అక్కడ మన వారందరినీ అడిగినట్లు చెప్పబోతాను. మీరు చిరంజీవి సౌభాగ్యవతి సరస్వతమ్మ పిల్లలు పొరుగువారు రోజు కానీ వారానికి 2 సార్లు కానీ సత్సంగం చేసుకోండి. శ్రీ గురు చరిత్ర, సాయిలీలామృతము, ఇతర మహనీయుల చరిత్ర చదివి భజన చేసి కొంతసేపు సాయి సూక్తుల గురించి చింతన చెయ్యండి. వీలుంటే రోజు ఒక్కసారి విష్ణు సహస్రనామం చదువుతూ రోజుకు 20 నామాలకు అర్థం చూసుకో. కఠినంగా ఉన్న వాటిని మననం చేయండి. అన్ని పరిస్థితులు, మనస్సు, ఆరోగ్యం బాగుంటాయి. వారానికి ఒకసారి విద్యానగర్ వెళ్ళి 108 ప్రదక్షిణలు వేయండి. పరమార్థం విషయంలో ఇంకే భావాలు అడ్డు రాకూడదు. సర్వధర్మాన్ పరిత్యజం మూలమేకం శరణం ప్రజ అని కదా గీత. అన్నింటినీ అది చక్కదిద్దుతుంది. అసంతృప్తికరమైన పాఠశాలను గతాన్ని తలంచవద్దు. వాటి రూపేణ ప్రారంధం ఖర్చు అవుతున్నదని గుర్తుంచుకోండి. మిథిలమ్మ క్షేమమని తలుస్తాను. అబ్బాయికి నా ఆశీస్సులతో భరద్వాజ. చిరంజీవి సౌభాగ్యవతి మిథిలమ్మకు, చిరంజీవి సౌభాగ్యవతి నరసమ్మకు. జనవరి 30, 1986. శ్రీ సాయీషుడు సకల శుభములు అనుగ్రహించుగాక. జాబులు చేరాయి. అమ్మగారి ఆరోగ్యము ఎప్పటి వలె ఉన్నది. పిల్లలిద్దరూ క్షేమము. చిరంజీవి విక్రమ్ గృహస్థయి నూతన జీవితాధ్యాయంలో అడుగుపెట్టాడు. కోడలు అల్లుడు క్షేమము. చిరంజీవి సత్యం గారి వివాహం మార్చిలో నిశ్చయం కావచ్చు. అప్పుడు మీరు తప్పక రావాలి. మొన్ననే 2 బస్సులతో షిరిడి మొదలగు క్షేత్రాలు దర్శించి 14న తిరిగి వచ్చారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. పత్రిక ఎలా ఉంటుంది? విజయ్ కుమార్ మీకు ఉత్తరం రాయలేదా? చిరంజీవి ప్రభాకర్ రమణయ్య వారి కుటుంబం, రాజయ్య గారి కుటుంబము క్షేమమని తలుస్తాను. చిరంజీవి గోపాల్ రెడ్డి గారి ఆరోగ్యము ఎందుకు బాగుండటం లేదు. సాయిలీలామృతం శ్రీ గురు చరిత్రలో చేతిలో ఉంచుకుని మహోత్తరమైన మందిరం ముందుంచుకుని మీరు ఇబ్బందులు పడుతుంటే అంతకంటే ఆశ్చర్యం ఏమున్నది? జీవితం యొక్క ఒకే ఒక లక్ష్యం మొదట ప్రశాంతంగా హాయిగా ఉండటం. మానవ జీవితానికి సమస్యలు మామూలే. వాటి గురించి మనం చేయవలసింది చేసి ఆపై పట్టించుకోకుండా సాయిని స్మరిస్తుంటే అంతకంటే ఆనందమే లేదు. బహుశా ఫిబ్రవరి మార్చి నెలలలో ఇక్కడ కొనిన స్థలంలో నిర్మాణం ప్రారంభించాలని సాటి భక్తులు కోరుతున్నారు. అక్కడ మన వారందరినీ అడిగినట్లు చెప్పగోరుతాను. అందరము క్షేమమని తెలుపగోరుతాను. నేను ఫిబ్రవరి 6, 1986 నుండి ఫిబ్రవరి 15, 1986 వరకు ఊళ్ళో ఉండను. ఈసారి మిథిలమ్మ భర్త అచ్చటికొచ్చినప్పుడు ఇద్దరిని తీసుకువచ్చి అమ్మకు చూపిస్తే బాగుంటుంది. మిథిలమ్మను సాయి చరిత్ర, గురు చరిత్ర, వెంకయ్య స్వామి చరిత్ర పారాయణం చేయమంటే మంచిది. చిరంజీవి కమల్ హాసన్ మల్లికి ఆశీస్సులు. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. గోపాలరెడ్డి గారి శ్రీమతి సరస్వతి గారికి మాతృశ్రీ అలివేలు మంగమ్మ గారు రాసిన లేఖ. ఒంగోలు, మే 18, 1985. చిరంజీవి సౌభాగ్యవతి సరస్వతికి సాయి మాస్టర్ ఆశీస్సులు సదా ఉండుగాక. నీ జాబు అందినది. శ్రీ మాస్టర్ గారు 23 గురువారం వరకు ఇక్కడ ఉంటారు. తరువాత నంద్యాల వెళ్తారు. ఈ గురువారం లోపల మీరు వస్తే శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులు పొందవచ్చు. పూజ్య శ్రీ మాస్టర్ గారు కులాసాగానే ఉన్నారు. పిల్లలు క్షేమము. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. మీ పిన్ని గారింట్లోనూ అమ్మగారింట్లోనూ అందరూ కులాసాయని తలుస్తాను. చిరంజీవి మళ్ళీ ఆరోగ్యం ఎలా ఉంది? కమల్ హాసన్ మిథులను అడిగినట్లు చెప్పవలసినది. శ్రీ గోపాలరెడ్డి గారికి తదితరులందరికీ నమస్కారాలు చెప్పవలసినది. పూజ్య శ్రీ మాస్టర్ గారు మీకు ఆశీస్సులు
తెల్ప ఉన్నారు. శ్రీ సాయి కృప మీపై సదా ఉండాలని కోరుతూ ఈ అలవేలు మంగమ్మ. పూర్వ విద్యార్థి శ్రీ వి సూర్యనారాయణ ప్రస్తుతం గూడూరు దగ్గర టీచర్గా ఉన్నారు. విద్యానగర్ సాయి మందిర కార్యక్రమం నిర్వహణలో పాల్గొంటున్నారు. మందిరం వద్ద శ్రీ కెవి రంగారావుచే ఒంగోలు ఉపన్యాసం గురించి ఫిబ్రవరి 29, 1989. చిరంజీవికి ఆశీస్సులు. జాబు చేరినది. నేను మార్చి 12కి రావటం లేదు. శ్రీ కెవి రంగారావు గారిని వక్తగా పంపుతున్నాను. ఆయనకు ఫేర్ ఇచ్చి 116 రూపాయలు తాంబూలంలో ఇచ్చి పంపండి. నేను రామనవమికి వస్తాను. కమిటీ మీటింగ్ అప్పుడే పెట్టుకుందాము. చిరంజీవి భాస్కర్కు కూడా వ్రాస్తున్నాను. ఆశీస్సులతో భరద్వాజ. డిసెంబర్ 17, 1978. చిరంజీవి సూర్యనారాయణకు జాబు చేరినది. బాబా నిన్ను కరుణించుగాక. దినచర్యల్లో ఉదయపు ప్రార్థన, ప్రాణాయామం, టీయం, అశాంతి కొంతసేపు అనుభవించాక షోడశోపచార పూజ, అందులో నామాలు చదివేటప్పుడు లీలలు చింతన చెయ్యాలి. తర్వాత ఆసనాలు, తర్వాత సర్వత్రా ఉన్న బాబాను స్తుతించాలి. సర్వత్రా ఉన్న బాబాను స్తుతిస్తూ ఉండాలి. తర్వాత సాయి పటానికేసి సాయి అన్న భావంతో చూస్తూ రెస్ట్. తర్వాత చరిత్ర పారాయణ చదివి లీలలు చింతన చెయ్యటం, ఆయన సన్నిధిని భావించుకోవటం, తిరిగి అన్నీ మరొకటి రౌండ్స్ చేయటం. మార్పు కావాలంటే అన్నింటిలో అందరిలో బాబాని చూస్తూ వాకింగ్ లేక సద్గంధ పఠన, వీలుంటే సత్సంగం, వివేకయుతమైన చింతన. మొన్న బుద్ధుడు చెప్పినవి విన్నట్లు బాడీ డల్గా ఉంటే మరొకసారి ఆసనాలు వెయ్యవచ్చు. ఫాస్ఫరస్ 6x, ఫెర్రం ఫాస్ఫరస్ 6x, మ్యాగ్నెసిక్ ఫాస్ఫరస్ 6x కలిపి డైలీ 1 డోస్. లిథియం 6x దొరికితే నైట్ 1 డోస్ తీసుకుంటే వీక్నెస్ తగ్గుతుంది. అలోపతి మెడిసిన్స్ వేసుకున్నప్పుడు 20 x 3 hours ఇంటర్వెల్లో వాడవచ్చు. 2 to 3 hours. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. శ్రీ జేవి సుబ్బయ్య, మ్యాథ్స్ లెక్చరర్, సేమ్ కాలేజ్ ఒంగోల్. శర్మ కాలేజ్ ఒంగోల్ వారికి విద్యానగర్ నుండి శ్రీ మాస్టర్ 1982లో ఒంగోలు వస్తూ పోతుండే సమయాలలో ఎక్కువగా వీరింట్లో ఉంటూ సత్సంగాలు చేస్తూ ఉండేవారు. మార్చి 3, 1978. చిరంజీవులకు మీరు నిర్మించిన మందిరంలో వారానికి 3 రోజులు సాయిబాబా జీవిత చరిత్ర శ్రవణం చేయించటము, వారంలో 1 రోజు ఆ ఊరిలో వేరొక కేంద్రంలోనూ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తుల ఇండ్లలోనూ బాబా చరిత్ర పారాయణము, శ్రవణము చేయించడమే అక్కడ ప్రతిష్ఠిస్తున్న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. ఇది దత్త శ్రీ గురు చరిత్ర సాయి సంప్రదాయము. శంకువు రాతిదే వాడాలి. పాలరాతి విగ్రహము జైపూర్లో చేస్తారు. అచ్చటికి వెళ్తే ఊరి నిండా శిల్పులే. వారిలో ఎవరు బాగా చేస్తారో నమూనాన్ని బట్టి నిర్ణయించుకుని చెయ్యమని అడ్వాన్స్ ఇస్తే 6 మాసాలలో విగ్రహం చేస్తారు. అరుదుగా సిద్ధమైన విగ్రహం దొరుకుతుంది. రాయిని బట్టి 18 నుండి 30,000 వరకు వెల ఉంటుంది. శంకువుతో పాటు షిరిడి ఊది వెయ్యాలి. శంకువులో ఉంచబోయే పాదరసము, నవరత్నాలు, శంకువు, షిరిడి తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి శ్రీ శివనేశన్ గారి చేత మన కార్యం జయప్రదం కావటానికి ధుని పూజ చేయించడం శ్రేష్టము. ఇక్కడ మన క్రతువు జరిగే సమయంలో షిరిడీలో మరలా శివనేశన్ గారి చేత ధుని పూజ చేయించి షిరిడీలో మందిరం తరపున 11 మంది సాధువులకు భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మిగిలిన పద్ధతి మన స్తవతులు చెప్తారు, లేక సద్బ్రాహ్మణుడు చేయించేవారు తెలుపుతారు. విగ్రహాన్ని
వాసము, ధ్యానవాహాది వాసము చేయిస్తారు. ఇదంతా యథాశక్తి చేయిస్తారు. ఆ రోజున సంతర్పణ సాయంత్రం సాయి కథాశ్రవణము, భజన జరపాలి. షిరిడిలో ధునికి ఆజ్ఞ ఇవ్వరు. అది స్థాపించుకుంటే కొనసాగించుకోగలిగితే బాగుంటుంది. విధి లేకుంటే ఆ రోజులో ఉదయం సాయంత్రం సంధ్యలోనైనా చేయవచ్చు. విగ్రహ స్థాపన అయ్యాక నిత్య భోజన దీప నైవేద్యం జరగాలి. షిరిడి నుండి తెచ్చిన ధుని మా వద్దే ఉన్నది. ఒంగోలు నుండి కారులో తీసుకువెళ్ళవచ్చు. లేక అగ్ని సూక్తాలతో అక్కడి పిడకలు, గంధపు చెక్క, కర్పూరాలతో అగ్ని వెలిగించుకోవచ్చు. ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ. ఆగస్టు 26, 1980 విద్యానగర్. చిరంజీవి సుబ్బయ్యకు ఆశీస్సులు. జాబు చేరినది. ప్రెస్సు ఆరంభమైనందుకు సంతోషము. శిశువు మరణించినందుకు దుఃఖపడరాదు. వాడు దక్కలేదని నాకు గాని నా శ్రీమతికి గాని దిగులు లేదు. పైగా సాయి చరిత్ర పారాయణము ఆమె హృదయంలో తగిన వివేకాన్నిచ్చాయో లేదో చూచుకోవటానికి చక్కటి సన్నివేశము. ఫలితం ఆనందదాయకంగా ఉంది. కంట ఒక చుక్క నీరు పెట్టలేదామె. ఆ జీవికి రుణం తీర్చి మేలైన రీతి కలిగించడానికి. కాకపోతే బాబా అలా చెయ్యరు కనుక బాధ లేదు అన్నారు. కనుక నా శ్రమ ఫలితం దక్కింది. ఆమెకు భ్రాంతి మయమైన జాడ్యము, హృదయ దౌర్బల్యము తొలగినందులకు సాయి సేవ ఫలిస్తుందన్న సంతోషము ఉన్నది. నాటి మధ్యాహ్నం నుంచి ప్రతినిత్యము సత్సంగము, ఆరతి యథాపూర్వమైన ఉత్సాహంతో కొనసాగుతున్నాయి. గాలి, పురుగు, పిల్లలు, కోతులు బారి నుండి కొంత తప్పించుకున్నది. మామిడి పూత అన్న ఆనందమే. కనుక మీరు కూడా శ్రమ ఫలితం దక్కదన్న చింతపడవద్దు. లోకంలో అందరికీ ఆ శ్రమ ఫలితం దక్కి బాబా మన హృదయములో వివేక జ్యోతిని వెలిగించటానికి చేసే శ్రమ ఫలితము మాత్రమే మిగులును. ఇంతవరకు మహా అదృష్టవంతుడనే. ఒక బంధం తొలగింది. అమ్మకి కూడా ఒక పాఠం హృదయంలో ప్రతిష్ఠితమైంది. మేఘాలు సూర్యుని వలె తాను మొలపించిన విత్తు ఎండిందో ఎదిగిందో పట్టించుకోక నిర్లిప్తంగా ఉండగలగటమే అసలైన శ్రమ ఫలితము. సాయి ఇలా చేశారన్న మాట ఒక్కసారి కూడా రాలేదు. చివరికి పాప కూడా బాధపడలేదు. కనుక నాకిది పరమానందకరమైన సన్నివేశము. ఇలానే మన వారందరము ఉండగలిగితే ఎంత బాగుంటుంది. జగత్తుకు ఎంతటి వెలుగుబాట. ఆ రోజు ఎప్పుడొస్తుందో అదే నా శ్రమ. నాకు బాబాకు కావలసిన శ్రమ ఫలితం ఇదే. ఇక్కడ నారాయణమూర్తి గారు ఆ రోజు ఉదయం బిడ్డ గురించి సందేశం కోసం సాయి చరిత్ర తెలిస్తే కాళూరాం సన్నివేశం వచ్చిందట. అది నాకు సాయి సందేశం. సాయి అలా మమ్మల్ని ప్రతి అడుగు చేయి పట్టుకుని వేయించటమే శ్రమ ఫలితము. ఎందరో కాషాయాలు ధరిస్తూ ఉన్నారు. గీతోపన్యాసాలు ఇస్తున్నారు. పూజాధికారులు గీతా పారాయణాలు చేస్తున్నారు అని గతానుగతనుచ్చాను శోసంతి పండితః. ప్రాణములు పోయినా వారిని గూర్చి గాని పోని వారి గూర్చి గాని పండితులు శోకించరు అన్న గీతావాక్యము ఆచరణకు రావటం లేదు. నా సాయి ఎంత పామరులను సైతము ఎంతో వివేకుల్ని చేస్తున్నారు. నా గర్వము కలుగుతుంది. నా గురువు సాటి లేని వారు ఆయనకు తగ్గ బిడ్డలను మనం కావాలి అంతే. పై శ్లోకంలో ప్రాణాలు పోయినవారు అన్నది సజీవులైన సాటి వారిపై ద్వంద్వాది భావాల వలన బాధపడకపోవడమని ఎక్కువ మంది గుర్తించరు. ఉన్నవాళ్ళు వీటిలో చిక్కి చివరికి మృతులను గూర్చి శోకిస్తూ కామ ప్రేరితములైన పనులను మాత్రం చేస్తూ సద్గురు ఎందు ఆయన బోధ ఎందు హృదయ స్థిరత చెందని వారి గురించే రాలిపోయే వారిని మామిడి పూతగా బాబా చెప్పారు. అలా కాని వారిని అనన్య చింత కలవారు అని గీత శ్లాఘించింది. జీవిత ధ్యేయం అదొకటే. అది లోపించి ఇంకెన్ని చేసినా వృథాశ్రమే. ఎల్లప్పుడూ కూడా వచ్చే వివేక వైరాగ్యాలే అసలైన శ్రమ ఫలితము. కనుక సంతాపాన్ని తెలపక సంతోషాన్ని తెలపవలసింది మాకు. వసంత అదృష్టవంతురాలు. మీరు ఆమెకు చేసినది ఎంత నిష్కామమో. బాబా బిడ్డల విషయంలోనూ తీసుకుంటున్న శ్రద్ధలే నాకు ఆనందకరమైన నిదర్శనాలు. ప్రపంచంలో చెప్పేవారు కానీ నిలిచి చేసే వారంతా
ప్రపంచంలో చెప్పేవారే గాని నిలిచి చేసే వారెంతమంది? బాబా యొక్క లోక కళ్యాణ కార్య క్రాంతి స్ఫులింగాలు అక్కడ నాకు గోచరిస్తాయి. మీరంతా చేసేది సత్సంగాది శ్రమ ఫలితం అక్కడ నాకు గోచరిస్తుంది. ఎన్నటికీ నశించని విశ్వప్రేమను మీ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో సహా అండను అది ఉండగలదు. బాబా మీకు గల పరిచయము అంత మేరకు సఫలమయ్యింది. చీరాల వెళ్ళేటప్పుడు దిగుటకు ప్రయత్నిస్తాను. 4 గంటలకు కాలేజీ అవగానే బయలుదేరి తెల్లవారుతూ చీరాల చేరాలి. 3 రాత్రికి అక్కడ ఎక్కి 4 ఉదయం కాలేజీలో అటెండ్ చేయాలి. షిర్డీ కాన్ఫరెన్స్కు ఒంగోలు సత్సంగం నుంచి వీలుని బట్టి ఒకరినో ఇద్దరినో పంపితే బాగుంటుందనిపిస్తుంది. అక్కడ సంప్రదింపుల్లో కాలం గడుస్తుంది. దర్శనానికి అవకాశం తక్కువ. సంప్రదింపుల్లో పాల్గొనేవారు కావాలి. వీలుంటే చూడండి. మీ తండ్రి గారు పద్యాలు అక్కడికొచ్చే పిల్లల్ని తీసుకుపోమ్మని ఇచ్చినా ఇక్కడే మరిచారు. వాటిని పంపుతున్నాను. విజ్ఞాన వీచికలు మొదటి వ్యాసం ప్రసాద్తో పంపాను. 16 పేజీలు చేసి ప్రతి పంపితే టీటీడీ వారికి పంపి రిలీజ్ అయ్యేలాగున చూడగలను. వర్క్ ప్రెస్కు బాగా వచ్చినందుకు సంతోషము. మన వారిని శ్రమ చేయమనండి. భుక్తి ముక్తి ప్రదంగా రెండింటికి సాయి సేవ లభించాలని బాబా చేయిస్తున్న కృషిని వారు సార్థకం చేసుకుంటేనే. ఇంతవరకు వారు ఆధ్యాత్మిక కోసం పడిన ఆరాటం నిజమైనదని తేలింది. ఈ జాబును మన పిల్లలకు చదివి వినిపించవలసింది. అందరికీ ఆశీస్సులు. భరద్వాజ. జై సాయి మాస్టర్.